19 ఆ పార్టీలో విజయాలు, వైఫల్యాలు అన్నీ మీకు తెలుసు. నేను ప్రధానంగా మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, అంతకుముందు సీనియర్లు ఉన్నారు, పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. విజయ్ చంద్ర ఒక్కసారిగా ఆకస్మికంగా ఎలాగా బయట నుంచి వచ్చాడు? ఒక ఫారిన్ బాడీ లాగా ఎలాగా టీడీపీ మిమ్మల్ని తీసుకొచ్చింది? ఆహ్, మీకు తెలుసుకోవాల్సొస్తే నేను బయట వ్యక్తిని కాదు. మా స్వగ్రామం నర్సీపురం. పార్వతీపురం నియోజకవర్గంలోనే అతిపెద్ద పంచాయతీ. 10,000 ఓట్లున్న పంచాయతీ. మా గ్రామంలో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు ఐపీఎస్ కూడా ఉన్నారు. కానీ మా గ్రామానికి లేనిది ఒకటే, ఒక ఎమ్మెల్యే అనేది. 1952 నుంచి మా గ్రామం ప్రతి ఎలక్షన్‌కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఆశావాహులైతే ఉండడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గ్రామానికి అందిన ద్రాక్ష ఎమ్మెల్యే సీటు. ఈసారి దేవుడి దయ వలన అండ్ బాబు గారు సరైన నిర్ణయం వలన అదే గ్రామస్తుడైన నన్ను ఈసారి నించోబెట్టడం అనేది గ్రామానికి ఇస్తున్న రెస్పెక్ట్. 2 ఎప్పటి నుంచి అడుగుతుంది కాబట్టి గ్రామానికి ఒక ఎమ్మెల్యే సీట్ ఉండాలని. అంటే టీడీపీ పార్టీ కోసం మాట్లాడుకుందాం. అంటే హ్మ్. పూర్వకాలం నుంచి కాకుండా 2004, 9 హ్మ్. ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు 2014, 19 హ్మ్. జగన్ దాంట్లో ఎక్కడో కూడా విజయ్ చంద్ర పార్టీలో ఒక ముద్ర వేయలేదు. అంటే ఒక ఉద్యమాలు చేసిన చరిత్ర గాని అక్కడ కనిపించట్లేదు. పార్టీలో ఒక లీడర్ స్థాయిలో కనిపించటం లేదు. ఒక్కసారిగా ఎలాగా వాళ్ళ టీడీపీ అధినాయకత్వాన్ని ఆకర్షించగలిగారు? చంద్రబాబు గారు ఒక గొప్ప వ్యక్తి అండి. నాకు తెలిసి అంత తెలుగు వాళ్ళందరూ అదృష్టం చేసుకున్నారనాలి. ఆయన మైండ్ సెట్ గానీ, ఆయన ఆలోచించే విధానం గానీ, 20 సంవత్సరాలకి రాబోయే 20 సంవత్సరాల్లో ఏమవుతదో ఈసారికి ఆయన నిర్ధారించగలడు. 2020 అని అప్పుడు చెప్పినప్పుడు చాలామంది నవ్వారు. ఏంటి 2020 అని? 2020కి నిదర్శనం హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాదు ప్రపంచ నగరాలకు పోటీ ఇస్తుందంటే ఆయన ఏసిన బీజం, ఆయన చూసిన లాంగ్ విజన్. అది 2020 ఆయన విజనరీ. ఇప్పుడు కూడా 2047 అని ఆంధ్రప్రదేశ్‌ని తయారు చేయడానికి ఒక విజనరీ డాక్యుమెంట్ రెడీ చేశారు. ప్రపంచంలో ప్రతి గొప్పవాళ్ళలో తెలుగువాడు ఉండాలి అని సగర్వంగా ఆయన ప్రయత్నిస్తున్నాడు. నా అనే స్వార్థం వదిలేసి దేశం కోసం, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో నేను చాలా సార్లు మాట్లాడడం జరిగింది. రాజకీయంగా కాదు కానీ, పాలసీ విషయాల్లో కానీ. ఇంకొకటి, నేను రాజకీయాలు రాకముందు కమ్యూనిటీ లీడర్‌ని. రాజకీయాలు రాకముందు నేను నా దళిత సమాజాలపైన జరిగిన అకృత్యాలు కానీ, అన్యాయాలపై కానీ గట్టిగా వాయిస్ ఇచ్చేవాళ్ళం. మేము ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ అని, ఇంటలెక్చువల్స్ అందరిని ఒక దగ్గర పెట్టి రిటైర్డ్ ఆఫీసర్స్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి, సెంట్రల్, స్టేట్ అందరిని పెట్టుకొని ఒక ఫోరం తయారు చేసుకొని సమస్య ఎక్కడైతే ఉందో అక్కడే సమాధానం వెతకాలని మేము ఫైట్ చేసేవాళ్ళం. రాజకీయాల్లో 2 రాజకీయాలు ఉంటాయి. ఒకటి ఇంటలెక్చువల్ పాలిటిక్స్, డైరెక్ట్ పాలిటిక్స్. ఇంతకుముందు ఇంటలెక్చువల్ పాలిటిక్స్ చేసేవాడిని. ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్‌లో దిగాను. అది చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు, ఆయన చూపిన ఇన్స్పిరేషన్ మేరకు. తెలుసో తెలియకో కానీ నా పైన అతిపెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉంది అంటే అది బాబు గారే. రాజకీయాలతో పార్వతీపురం ఎంతైతే వెనుకబడి ఉందో ఈసారి పార్వతీపురాన్ని 175 నియోజకవర్గాల్లో పార్వతీపురాన్ని అభివృద్ధిలో ముందుంచుదామనని ఒక ఆశతో వచ్చాను. జిల్లా అయితే ఏర్పడింది. కానీ జిల్లాకు తగ్గ సదుపాయాలు లేవు. మౌలిక వసతులు లేవు. అన్నీ అద్దె బిల్డింగులే. రోడ్లు చూస్తే అధ్వానం. శానిటేషన్ దారుణం. దోమల బెడద. మంచినీటి కోసం ప్రజలు పడుతున్న బాధలు ఎంతెంత కాదు. ఖాళీ బిందెలు పట్టుకొని కిలోమీటర్లు పరిగెడుతున్నారు. ఇంకా పార్వతీపురం రివర్స్ చేస్తే 40 సంవత్సరాలు వెనక్కున్నాం. ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే ఏదైతే కన్సిడర్ చేయాలో అక్కడి నుండి చూస్తే పార్వతీపురం నియోజకవర్గం 40 సంవత్సరాలు వెనక్కున్నాం. మా ఆలోచనలో తేడా ఉంది. మా యువకుల్లో ఇంకా తేడా ఉంది. ప్రతి ఒక్కడికి ఆశ అనేది లేదు. యాస్పిరేషన్స్ లేవు. పిల్లల్లో అది తీసుకురావాలి. పోటీతత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనతో రాజకీయాలకు రావడం జరిగింది. దీనికి సర్వం క అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్. ఆయన చూసి రాజకీయాల్లో రావడం జరిగింది. ఇలా మీరన్నట్టు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి